చార్ధాంను శ్రీ మహావిష్ణువు తన భూలోక జీవితంలో నివసించిన 4 పుణ్య ప్రదేశాలుగా వివరణిస్తారు. ఈ పవిత్ర గమ్యస్థానాలను సందర్శించడం ద్వారా అవి మన గత జన్మ పాపాలన్నిటినీ కడిగి మోక్షానికి తలుపులను తెరుస్తాయి. ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, దక్షిణాన రామేశ్వరంగా చార్ధాంలు ఏర్పడ్డాయి. వీటిలో మొదటిదైన బద్రీనాథ్ ఎలా ప్రాచుర్యం పొందిందంటే విష్ణుమూర్తి నరనారాయణల అవతారంలో ఈ ప్రదేశంలో తపస్సు చేశారు. అయితే అక్కడున్న అత్యంత చల్లని వాతావరణాన్ని గమనించిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును రక్షించడానికి ఒక పెద్ద బెర్రీ వృక్షాన్ని సృష్టించింది. అయితే బెర్రీస్ ని సంస్కృతంలో బద్రిగా పిలుస్తారు. ఆ విధంగా విష్ణుమూర్తి ఈ ప్రదేశాన్ని బద్రికా ఆశ్రమంగా పలికారట. ఇదంతా మొదటి యుగమైన సత్యయుగంలో జరిగింది. తర్వాత వచ్చిన త్రేతాయుగంలో శ్రీరాముడు శివుని ఆశీస్సులను పొందడానికి రామేశ్వరంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజించుకునేవారు. ఈ ప్రదేశంలో మనకి శ్రీరాముని పాదముద్రలు కూడా కనిపిస్తాయి. ఇక మూడవ ధాం ద్వారక. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను తన నివాస స్థానంగా చేసుకున్నారు. ఇక 4వ ధామైన పూరిలో విష్ణుమూర్తి జగన్నాథుని అవతారంలో కలియుగ ప్రజలకు దర్శనమిస్తున్నారు. జై జగన్నాథ్.